శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఖమ్మం జిల్లా వేంసూరు మండల గ్రామ పంచాయతీ కార్మికులను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ను వేంసూరు పోలీసులు ముందస్తుగా తెల్లవారుజామున అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా మల్లూరు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కనీస వేతనాలు 4 నెలలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, పనిచేస్తున్న వారందరినీ పర్మనెంట్ చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కు వెళ్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం సరికాదని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కార్మికులు మల్లెల్లి రాము, మైసాక్షి మహేశ్వరరావు, దైద సుధాకర్, జొన్నలగడ్డ వీరయ్య, దేవదాసు, కొప్పుల ఆంజనేయులు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారంలోకి వచ్చి హామీని పరిష్కారం చేయలేదు. అందుకని నేడు హైదరాబాద్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు తలపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసుల ద్వారా ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించడం దుర్మార్గం. అయితే అరెస్టులతో ఉద్యమాలని ప్రభుత్వాలు ఆపలేవనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎంత అరెస్ట్ చేస్తే అంత ఉధృతంగా పోరాటాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.